హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మీకోసం మరొక స్నాక్ ఐటెం తోటి మేము ముందుకు వచ్చేసాం. అదే పొటాటో బైట్స్. ఇది చాలా సింపుల్గా ఈవినింగ్లో మనం కేవలం 10 నిమిషాల్లోనే ఈ స్నాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి మనము పిల్లలకు ఇలా చేసి పెడితే ఈవినింగ్స్లో చక్కగా వాళ్ళు తింటూ ఎంజాయ్ చేస్తారు. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో కంప్లీట్గా చూసి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనము వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా దీంట్లోకి మనము ఒక బౌల్ తీసుకొని 2 టీ స్పూన్ల వరకు కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు మైదాని వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా వాటర్ని వేసుకొని ఇలా మనం లిక్విడ్ లాగా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఇలా ప్రిపేర్ చేసుకొని దీన్ని మనం పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 2 ఉడికించుకున్న ఆలుగడ్డల్ని తీసేసుకోవాలి. ఇలా ఆలుని మనము బాగా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, అలాగే రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. అలాగే ఘాటుకి సరిపడంత కారంని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు ఒకవేళ కారం స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా మిక్స్ చేసుకుని దీన్ని కూడా మనము పక్కకు పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను బ్రెడ్ క్రమ్స్ కోసము 3 బ్రెడ్స్ని తీసుకున్నాను. దీన్ని మనము మిక్సీలో వేసేసుకొని పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని కూడా మనం ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా దీన్ని రెండింటిని కూడా మనము కార్న్ఫ్లవర్ వాటర్ అలాగే బ్రెడ్ క్రమ్స్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మరొక బ్రెడ్ స్లైస్ని తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు ఉంది కదండి, ఆ ఆలుని ఈ బ్రెడ్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనము 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మీరు ఒకవేళ కట్ చేసుకోవద్దు అనుకుంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. కానీ కట్ చేసుకుంటే ఏంటంటే బైట్స్ లాగా మనకి బాగుంటుంది. దీన్ని మనం కట్ చేసుకొని ముందుగా కార్న్ఫ్లవర్ వాటర్లో, తర్వాత బ్రెడ్ క్రమ్స్లో పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్లో మనము డీప్ ఫ్రై చేసేసుకోవాలి. 2 సైడ్లు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని వీటిని మనము సర్వ్ చేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పొటాటో బైట్స్ అయిపోయింది. ఇవి మనకి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఆ పొటాటోస్ తగులుతూ ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. దీన్ని మనము టమాటో కెచప్ తోటి సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూసేసారు కదా ఎలా ప్రిపేర్ చేశానో. ఇంకెందుకు లేట్ మరి, మీరు కూడా మీ ఇంట్లో ఈ పొటాటో బైట్స్ ప్రిపేర్ చేసుకోండి. మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధుస్ గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.